అన్నదాతలకు భారతీయ రిజర్వ్ బ్యాంక్ శుభవార్త చెప్పింది. ఎటువంటి ఆస్తుల తాకట్టు లేకుండా తీసుకునే రుణ పరిమితి 2,00,000 వరకు పెంచేసింది. అయితే 2025 జనవరి 1వ తేదీ నుంచి తాకట్టు లేకుండా 2,00,000 వరకు పంట రుణం తీసుకోవచ్చు. చిన్న, సన్నకారు రైతులకు పంటల సాగు వ్యయం భారం లేకుండా ఖచ్చితంగా ఆర్బీఐ ఈ నిర్ణయం తీసుకుంది. రోజు రోజుకి ద్రవ్యోల్బణం పెరిగిపోవడం, ఖర్చులు పెరిగిపోవడంతో రైతులకు రుణ పరిమితి సౌకర్యం మెరుగుపరచాల్సిన అవసరం ఉంటుందని కేంద్ర వ్యవసాయ శాఖ తెలిపింది. తాజా నిర్ణయం ప్రకారం 86% మంది రైతులకు లబ్ధి చేకూరుతుందని పేర్కొంది. ఇప్పుడు గతంలో కంటే కూడా రుణాన్ని రెట్టింపు చేయబోతున్నట్లుగా తెలుస్తోంది. అయితే తాజా నిర్ణయం మేరకు బ్యాంకులు పంట రుణాలపై కొత్త మార్గదర్శకాలు జారీ చేయడంతో పాటు అన్నదాతల్లో అవగాహన కల్పించాలని ఆర్బీఐ ఆదేశించింది. కిసాన్ క్రెడిట్ కార్డ్ అంటే కేసీసీ ద్వారా రుణ సౌకర్యం తేలిక చేసుకోవడంతో పాటు గవర్నమెంట్ మోడిఫైడ్ ఇంట్రెస్ట్ సబ్వర్షన్ స్కీమ్ కింద కూడా సరసమైన వడ్డీ రేట్లతో అంటే 3 నుంచి 4 లక్షల వరకు రుణం తీసుకోవచ్చట. 2004లోనే ఎటువంటి తాకట్టు లేకుండా 10,000 రుణం వరకు తీసుకునే అవకాశం అయితే మనకుంది. కానీ క్రమంగా ఆర్బీఐ ఈ పరిమితి పెంచుకుంటూ వచ్చింది. కింది స్థాయిలో బ్యాంకులు మాత్రం తాకట్టు లేకుండా రుణాలు మంజూరు చేయడం లేదు. దీనివల్ల పంటల సాగు కోసం రైతులు ప్రైవేటు వ్యాపారుల వద్ద అధిక వడ్డీలకు అప్పులు తెచ్చుకొని మరీ చిక్కుల్లో పడుతున్నారు. అందుకే ఆర్బీఐ ఈ నిర్ణయం తీసుకుంది.